హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సక్సెస్ఫుల్గా 8 days కంప్లీట్ చేసుకొని 9th dayలోకి అయితే అడుగు పెట్టాం. కానీ 9th day నాకు చాలా అన్ఈజీగా ఉందన్నమాట. ఆ, అదేంటక్క అన్ఈజీ అని చెప్పి ఎలా మాట్లాడుతున్నారు అనుకోద్దు. యాక్చువల్గా నేను ఈరోజే వీడియో చేస్తున్నాను. కాకపోతే నిన్న నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అని ఓన్లీ అవి మాత్రమే షూట్ చేసుకున్నాను. నాకు నేను షూట్ చేసుకునే అంత టైం లేదు. పీరియడ్స్ సెకండ్ డే అనమాట. సో బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్, కాలు నొప్పి ఇవన్నీ కూడా నాకు వచ్చేస్తాయి పీరియడ్స్ టైంలో. అయితే నాకు ఎందుకు ఈ నరకం అని అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇంక నేను ఏమి కూడా అంటే ఏంటి ఏ వీడియోలోకి అయితే కరెక్ట్గా అయితే రాలేకపోయాను. సో అందుకని చెప్పేసి ఏమేమి తీసుకున్నాను ఏంటి అది మాత్రమే తీసుకున్నాను, అదే చూపిస్తాను. చూసేయండి. సో ఇంకా అయితే ఇక్కడ నేను ఎర్లీ మార్నింగే లెగిసిపోయాను. ఇంకా నైట్ అయితే మాకు అస్సలు నిద్ర లేదు. మా చిన్నబాబు అయితే అస్సలు పడుకోలేదు. కానీ ఎర్లీ మార్నింగ్ ఏ టైంకి అయితే లెగిస్తానో అదే టైం లేసాను. టైం కూడా చూడండి 5:15 అవుతుంది. ఇక్కడ మా పిల్లలు కూడా లెగిసిపోయారు. నా పిల్లలతో ఇదొక టెన్షన్ అనమాట. ఏ టైంకి లేస్తే ఆ టైంకి లెగిసిపోతారు. అందుకని వాకింగ్ కానీ వర్కౌట్స్ కానీ కొంచెం ఎర్లీగా లేచి చేసుకుందాం అన్నా కూడా వినరు. ఇంకా ఆ విధంగా అలాగే ఎర్లీ మార్నింగ్ లేచి నేను చియా సీడ్స్ వాటర్ అయితే నానబెట్టుకున్నాను అనమాట నైట్ అంతాను. సో అది ఒక హాఫ్ లీటర్లో వాటర్లో కలుపుకొని లెమన్ యాడ్ చేసుకొని నేను ఎంటీ స్టమక్తో అయితే వాటర్ తాగేసాను. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మిల్లెట్ పౌడర్తో నేను ఇక్కడ జావ అయితే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. అది పెద్ద ఏం తీసుకోదు, మనం అమ్మలు ఎలాగైతే చేసుకుంటామో సో ఇంక మిల్లెట్ పౌడర్తో కూడా అలాగే చేసుకోవాలన్నమాట. ఈ గిన్నెతో అయితే నేను ఇంకా మా ఇంట్లో నాకు, మా చిన్న బాబుకి, మా పెద్ద బాబుకి, మా హస్బెండ్కి నలుగురికి కలిపి అయితే ప్రిపేర్ చేశాను. అది ప్రిపేర్ చేస్తూనే ఇక్కడ వాటర్ కూడా నేను తాగుతున్నాను అనమాట. చియా సీడ్స్ వాటర్ 1/2 లీటర్ ఒకసారి తాగాలన్నా కొంచెం వామిటింగ్ వస్తుంది కాబట్టి కొంచెం కొంచెం తాగుతున్నాను. సో మీరు నా ఫేస్లో చూస్తున్నట్టున్నారు, చాలా అన్ఈజీగా ఉంటుంది అనమాట. నేను వర్క్ చేసుకోవడానికి కూడా నాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఇంకా సెకండ్ డే మొత్తం నాకు మా హస్బెండే వర్క్ అయితే చేసి పెట్టారు. గిన్నెలు తోమడం కానీ, వంట చేయడం కానీ, పిల్లలకి తినిపించడం కానీ అన్నీ కూడా. ఇంకా పిల్లలకి అది పెట్టిన తర్వాత మిగతాది ఇంకా అదే గిన్నెలో అయితే నేను జావ అయితే తీసుకుంటున్నాను. ప్రోటీన్ కోసం కొంచెం పల్లీలు నానబెట్టుకున్న పల్లీలు అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఇంకా ప్రోటీన్ ఏమి ఒంటికి తగలకపోతే ఇంక మరీ నీరసం వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా నానబెట్టిన పల్లీలు తీసుకున్నాను. మిల్లెట్ పౌడర్లో ఎలాగా మనకి యాక్టివ్గా ఉండడానికి ఫైబర్ ఉంటుంది, కార్బ్స్ ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి. మన మెటబాలిజంని పెంచుతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ ఓన్లీ కర్డ్ రైస్ మాత్రమే తీసుకున్నా, అది కూడా చాలా తక్కువ. రైస్ కూడా నేను కొంచెం క్వాంటిటీయే తీసుకున్నాను. సో చూసారు కదా, ఓన్లీ నేను మార్నింగ్ ఆఫ్టర్నూన్ మాత్రమే ఫుడ్ తిన్నాను. ఈవినింగ్ అస్సలు తినాలనిపించలేదు. నాకు కొంచెం అన్ఈజీగా కూడా ఉంది. ఇంకా టమ్మీ ఫుల్గా కూడా ఉన్నట్టు అనిపించింది, ఆకలి అనిపించలేదు ఇంకా. సో అందుకనే ఓన్లీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ మాత్రమే ఫుడ్ తీసుకున్నాను. నైట్ ఏం తీసుకోలేదు, బార్లీ కూడా ఏమీ తీసుకోలేదు. ఒకవేళ ఏమన్నా తీసుకొని వీడియో తీసుకొని పోస్ట్ చేసేదాన్ని, అసలు ఏమీ కూడా తినలేదు. కానీ నాకు డౌట్, అబ్బా కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేయరా. డౌట్ అనుకోకండి, ఇది హెల్ప్ అయ్యి అనుకోండి. ఎందుకు అంటే ఈ పీరియడ్స్ టైంలో అయితే పెయిన్స్ అనేవి చాలా హెవీగా వస్తున్నాయి. దానికి ఏమన్నా తగ్గడానికి టిప్స్ ఏమన్నా ఉంటే చెప్తారా? యాక్చువల్గా నేను సెర్చ్ చేస్తుంటే ఏమీ చెప్పట్లేదే. ఇంకా హాస్పిటల్కి కూడా వెళ్ళాలి అనుకున్నాను. మా హస్బెండ్ ఈ 2 days ఆగు తీసుకెళ్తాను అని అన్నారు. సో హాస్పిటల్ కూడా వెళ్ళి చూపించుకోవాలి ఒకసారి. ఇంకా హాస్పిటల్ కూడా వెళ్ళి చూపించుకుంటే నాకున్న డౌట్స్ కూడా క్లారిఫికేషన్ అయిపోతాయి. నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్న తర్వాత ఏ డాక్టర్ ఏమి చెప్పారు ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. కాకపోతే నాకు ఒక డౌట్ ఉంది. సో దానివల్ల పెయిన్ వస్తుందా లేక ఇంకేదన్నా రీజన్ వల్ల పెయిన్ వస్తుందా అర్థం కావట్లేదు. యాక్చువల్గా పిల్లలు పుట్టిన తర్వాత పెయిన్స్ అనేవి తగ్గుతాయి అంటారు. నాకేంటో తెలీదు, ఎక్కువైపోతున్నాయి. ఓన్లీ మ్యారేజ్కి ముందు స్టమక్ పెయిన్ ఒకటే ఉండేది. మ్యారేజ్ తర్వాత పెద్దబాబు పుట్టిన తర్వాత స్టమక్ పెయిన్ ప్లస్ ఇదేంటో ఆఫర్లో బంపర్ ఆఫర్ అన్నట్టు బ్యాక్ పెయిన్ యాడ్ అయింది అనమాట. ఇంక పెద్దబాబు పుట్టిన తర్వాత స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ 2 పెయిన్స్ వచ్చేవి. బ్యాక్ పెయిన్ వస్తుంది అని చాలా మంది అంటుంటే, అబ్బా స్టమక్ పెయిన్ కన్నా బ్యాక్ పెయిన్ పెద్ద ఏం కాదులే అనుకున్నాను. కానీ నా వరకు వచ్చిన తర్వాత నాకు తెలుస్తుంది స్టమక్ పెయిన్ బెటర్ బ్యాక్ పెయిన్ కన్నా అని. ఇంకో ఆఫర్ ఏంటంటే, చిన్నబాబు పుట్టిన తర్వాత ఇంకో బంపర్ ఆఫర్ లాగా ఉందన్నమాట. బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్ ఈ 2 కాకుండా కాలు నొప్పి కూడా వస్తుంది.
ఇప్పుడు ఎలాగుందంటే ఈ స్టమక్ పెయిన్ కన్నా బ్యాక్ పెయిన్ కన్నా కాళ్ళ నొప్పి ఎక్కువైపోయి అబ్బా ఎందుకు ఈ లైఫ్ చచ్చిపోతే బాగున్ను అన్నంత వరకు కూడా వెళ్ళిపోతుంది అనమాట నాకు. నిన్న అయితే మరీ దారుణంగా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే అంటే నాకైనా మీ అందరికి కూడా పీరియడ్స్ టైంలో చప్పగానే తినాలి. కారం కానీ పులుపు కానీ ఏమన్నా తిన్నా కూడా నాకు పెయిన్ అనేది ఎక్కువైపోద్ది. నెక్స్ట్ ఓవర్ఫ్లో కూడా అయిపోద్ది అనమాట. నార్మల్గానే ఓవర్ఫ్లో అవుతుంది. ఇంకా కారం ఏమన్నా తగిలితే హెవీగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను కారం కానీ పులుపు కానీ ఏమీ తీసుకోలేదు. జస్ట్ చప్పగానే తీసుకున్నాను అనమాట ఈరోజు నా ఫుడ్. ఇంకా నా కోసం చెప్పి మీకు బోర్ తెప్పించింది కానీ. సో చూసారు కదా ఫుడ్ అది ఏమేమి తీసుకున్నాను ఏంటని, ఎంత వెయిట్ తగ్గాను ఏంటనేది చూసుకున్నాను ఈరోజు మార్నింగ్ లేసి. అది పోస్ట్ చేస్తాను చూసేయండి టోటల్గా ఎంత తగ్గాను ఏంటనేది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 72.20 grams అయితే ఉన్నాను అనమాట. ముందు రోజుకి ఈ రోజుకి 150 grams అయితే తగ్గాను టోటల్గానా. సో ఇదండి వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.